పెట్టాడు. ఆయన మనకు రావాల్సిన శిక్షను, మన మీద జరగాల్సిన తీర్పు అంతగా ఆయన మీద వేసుకొని ఆ యేసు ప్రభువారు కల్వరి శిలువలో మనకి రావాల్సిన శిక్షణ అంతటిని భరించి, మనకు రావాల్సినంత తీర్పు అంతటిని తానే భరించి మనకి విడుదల విమోచన కలగజేశాడు. మరి క్రైస్తవులు అనబడిన మనము, దేవుని ఎరిగిన వారు అనబడిన మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము ఎలాగా జీవిస్తున్నాము ఈ లోకంలో? ఎదుటి వారికి తీర్పు తీర్చేవారిగా ఉంటున్నామా? ఎదుటి వారిని బాధ పెట్టేవారిగా ఉంటున్నామా? ఎదుటి వారిని అపహరణ చేసేవారిగా ఉంటున్నామా? ఇక్కడ దేవుని ఒక వాక్యం చెబుతుంది, మీరు తీర్పు తీర్చుకొని అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పునే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పునే మీకు కొలవబడును.